బొడ్డుతాడు గురించి షాకింగ్ నిజాలు. ఒకప్పుడు ఎందుకు పనికిరానిదిగా భావించిన బొడ్డుతాడు ఇప్పుడు అత్యంత జీవరహస్యాల నిధిగా గుర్తింపు పొందింది. పిల్లలకు భవిష్యత్తులో ప్రమాదకర జబ్బులను నయం చేసేందుకు అవసరమైన మూల కణాలు బొడ్డుతాడులో దాగి ఉన్నాయని వైద్యులు గుర్తించారు. ఆధునిక వైద్య విధానంలో బొడ్డుతాడు అపురూప లక్షణాలున్న జీవరహస్య నిధి. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎన్నో జబ్బుల చికిత్సకు బొడ్డుతాడు పాశుపతాస్త్రంగా మారుతుంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడు పసిపాపకు బొడ్డుతాడు ద్వారానే ఆహారం అందుతుంది. ఈ 9 నెలల వరకు ఈ ప్రక్రియ నిరాటంకంగా కొనసాగుతుంది. తల్లి గర్భం నుంచి భూమి మీద పడినప్పుడు తల్లి బిడ్డల పేగుబంధం తెగిపోతుంది. మంత్రసానిల నుంచి వైద్యుల వరకు బొడ్డుతాడు ఎందుకు పనికిరాని పేగుముక్కగా భావించి కత్తిరించి పారవేసేవారు. అయితే అనేక పరిశోధనల ఫలితంగా బొడ్డుతాడు ఎందుకు పనికిరాని మాంసపు మొక్క కానే కాదు, జీవరహస్యం దాగి ఉన్న అమృత భాండమని తేలింది. పిల్లలకు భవిష్యత్తులో ప్రమాదకర జబ్బులకు నయం చేసేందుకు అవసరమైన మూలకణాలు బొడ్డుతాడులో దాగి ఉన్నాయని గుర్తించారు. దీంతో బొడ్డుతాడు నిల్వ చేసుకునేందుకు తల్లిదండ్రులు ముందుకొస్తున్నారు. ఇందుకోసం నిల్వ చేసుకునే కంపెనీలు ప్రత్యేక ప్యాకేజీలను కూడా అందిస్తోంది. బొడ్డుతాడు భవిష్యత్తు తరాలకు అపురూప ఔషధ గని అని తేలింది. ఎన్నో ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిశోధనలో బొడ్డుతాడు విలువ తెలిసి వచ్చింది. ఎన్నో జబ్బులకు చికిత్స అందించేందుకు అపురూప కానుక అని వైద్యులు తెలుసుకున్నారు. బొడ్డుతాడులో 2 రకాల మూల కణాలుంటాయి. అవి మిసైన్ కైమల్ స్టెమ్ సెల్స్, ఎపిథిలియల్ స్టెమ్ సెల్స్ గా ఉంటాయి. మిసైన్ కైమల్ స్టెమ్ సెల్స్ ద్వారా మూలగా ఎముకలు, గుండె నరాలు, కొవ్వు సంబంధిత జబ్బులను నయం చేసే మూలకణాలుంటాయి. అదేవిధంగా లివర్, ప్యాంక్రియాస్, జీర్ణవాహిక సంబంధ క్యాన్సర్ జబ్బులకు చికిత్సకు ఉపయోగించే మూలకణాలుంటాయి. ఎపిథిలియల్ కణాల్లో మాత్రం చర్మ సంబంధిత జబ్బులు నయం చేసే అవకాశాలున్నాయి. దాదాపు 81 రకాల జబ్బులకు ఈ మూలకణాల చికిత్స ద్వారా నయం చేయవచ్చని వైద్య నిపుణులు తేల్చారు. పెద్ద వయసులో వచ్చే పార్కిన్సన్, అల్జీమర్స్, మల్లీపుల్, సిలోయారిసిస్, మెదడు సంబంధిత జబ్బులు, రెక్టమ్ క్యాన్సర్ లాంటి 19 రకాల జబ్బులకు చికిత్స మాత్రం క్లినికల్ ట్రయల్స్ లో ఉంది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.